హాయ్ దిస్ ఇస్ పద్మా వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ ఆఫ్ ఇండియా. నేను ఈరోజు గాజర్ హల్వా తయారు చేస్తున్నాను. దానికోసం ఒక మందపాటి కడాయిని కానీ నాన్ స్టిక్ ప్యాన్ కానీ తీసేసుకుని ఒక 2 ఫుల్ స్పూన్స్ ఘీ తీసేసుకుని అందులో 50 గ్రాముల దలియా, అదే బ్రోకన్ వీట్ లేదా బన్సీ రవ్వ అంటారు కదా, దాన్ని తీసుకుని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి. దాని తర్వాత 250 గ్రామ్స్ ఏమో గ్రేటెడ్ గాజర్ను కూడా అందులో వేయించేసుకుని మరొక 5 to 10 మినిట్స్ చక్కగా వేయించుకోవాలి. గాజర్లో ఉండే తేమ వెళ్ళిపోయే వరకు చక్కగా వేయించుకొని బిట్ ఆఫ్ సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ అనేది ఆప్షనల్, అక్కడ వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. మరో 500 ml ఏమో ఇక్కడ పాలను తీసేసుకొని ఆ పాలలో మాత్రమే ఈ గాజర్ని చక్కగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. తర్వాతని మధ్య మధ్యలో కాస్త కలుపుతుండండి. కలుపుతూ మరొక 10 మినిట్స్ ఉడికించేసుకోండి. ఉంచేసుకొని దాని తర్వాత చూసారు కదా, చక్కటి కన్సిస్టెన్సీ తయారైపోయింది. పాలలో మాత్రమే ఉడకాలన్నమాట. చక్కగా ఉడికి పాలను అబ్జర్వ్ చేసేసుకున్న తర్వాతని ఈ హల్వా అందులో 75 గ్రామ్స్ ఏమో షుగర్ని కానీ షుగర్ పౌడర్ని కానీ వేసేసుకోవాలి. ఫైనల్గా ఓ 2 to 3 స్పూన్స్ ఘీ వేసేసుకోవాలి. ఇలాచీ, కాళీ మిర్చి పౌడర్, ఘీలో రోస్ట్ చేసిన ఫ్రై చేసుకున్న మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని చక్కగా ఫైనల్గా కలిపేసుకుంటే ఒక ముద్ద కన్సిస్టెన్సీ తయారైపోతుంది. చూడండి, ఇలాగా ఈ కన్సిస్టెన్సీ అయితే చాలు. దాన్ని అలా ఉంచేసుకొని ఒక 30 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి తర్వాత ప్లేట్లో సర్వ్ చేసేసుకోండి. చాలా యమ్మీగా సూపర్ డెలీషియస్గా ఉంటుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. సో మస్ట్ ట్రై దిస్ యమ్మీ యమ్మీ డెలీషియస్ మౌత్ వాటరింగ్ halwa, and don't forget to subscribe my channel. Bye bye my dear viewers. Bye.